నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. తెలంగాణలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న నల్గొండ జిల్లాలోని నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామం భక్తుల శివనామ స్మరణతో మార్మోగుతుంది. పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి వారి ఆలయం భక్తుల నుంచి నీరాజనాలు అందుకుంటోంది. లోక కళ్యాణార్థం త్రేతాయుగంలో పరశురాముడు స్వయంగా ప్రతిష్ఠించిన 108 శివలింగాల్లో చివరిదిగా దీని గురించి చెబుతారు. 65వ నెంబరు జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఉన్న ఈ ఆలయం భక్తులకు కొంగు బంగారంగా నిలుస్తోంది. ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే సకల బాధలు తీరి సిరి సంపదలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. తెలంగాణ శ్రీశైలంగా ప్రసిద్ధిగాంచి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 16 నుండి ప్రారంభంగానున్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో ఏదైతే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఏదైతే శైవక్షేత్రం ఉందో దీనికి సంబంధించిన విశిష్టత ఏంది, దీనికి ఉన్నటువంటి నేపథ్యం ఏందనేది 4 సైడ్ టీవీ ప్రత్యేకతను అందిస్తా ఉంది. ఈ ఆలయంలో శివుడు 300 మీటర్ల ఎత్తులో ఉన్న కొండ గుహలో స్వయంభూగా వెలిశాడు. భక్తులు రాళ్ల మధ్యలో నుండి పైకి వెళ్లి స్వామికి అభిషేకం చేస్తూ దర్శించుకుంటారు. ముఖ్యంగా కొండ చివర ఉన్న ఇరుకైన 3 గుండ్ల దారి నుండి శివోహం శివోహం అంటూ నడిస్తే బాధలన్నీ తొలగుతాయని భక్తుల విశ్వాసం. భక్తిభావం లేనివారు ఆ సందులో నుండి వెళితే ఇరుక్కుపోతారని చెబుతూ ఉంటారు. అందుకే దీనిని ముక్తి మార్గం అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రతి అమావాస్యకు జోగినీలు వచ్చి బోనాలు సమర్పిస్తారు. స్వామివారి దర్శనం కోసం ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. మానసిక ఒత్తిడికి గురైన వారు చెరువుగట్టులో నిద్ర చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇక్కడికి నెల అమావాస్య వస్తాం, దేవుని దర్శనం చేసుకుంటాం, మాకు మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు ఇక్కడికి ప్రత్యేకత ఏమిటి అంటే ఆరోగ్యాలు బాగాలేని వాళ్ళకి, బాగా చాతపళ్ళు ఏమైనా చేసిన వారికి కూడా నెల వచ్చి ఇక్కడ నిద్ర చేయడం జరుగుతుంది. ఇక్కడ అనుకున్న పనులు అమలైతే కోరుకున్న పని కొంగున పడుతుంది. ఏ పనికైనా కూడా దేవుడు అన్ని విధాలుగా సహాయపడతాడు. మీరు ఇక్కడ జోగిన్లు ఎక్కువ వస్తూ ఉంటారు, అసలు ప్రత్యేకత జోగిన్లకి ఇక్కడ ఉన్నటువంటి శివుడికి ప్రత్యేకత? జోగినిలో ప్రత్యేకత అంటే ఇక్కడ దేవుడు అర్ధనారీశ్వరుడు. ఇక్కడికి రావడం అనేది మేము ప్రత్యేకంగా ఈ దేవునికి దర్శనం చేసుకోవడానికే ప్రత్యేకంగా వస్తాం. మాకు ఈ దేవుడు ఇక్కడ అర్ధనారీశ్వరుడు కాబట్టి జోగినిలు అయినా ఎవరైనా కూడా వచ్చి నెల బోనాలు సమర్పించడం, బోనాలు చేయడం జరుగుతున్నది. ఇక్కడ జోగినిల ప్రత్యేకత అంటే ఇదే. ఈసారి బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతాయి? ఈసారి బ్రహ్మోత్సవాలు అంటే మాకు శివశక్తులకి జోగినీలకు అందరికి ఒక లైన్ కల్పించాలని, పబ్లిక్ లో కాకుండా మాకు సపరేట్ గా లైన్ కల్పించాలని కోరుకుంటున్నాం. పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయకుండా, గుంజకుండా మాకు ఒక లైన్, ఒక ప్రత్యేకత అనేది సమర్పించాలని కోరుకుంటున్నాము. ఈసారి బ్రహ్మోత్సవాలలో మీరు మీ జోగినుల పాత్ర ఎలా ఉండబోతుంది? జోగినుల పాత్ర ఎలా ఉండబోతుందంటే బోనాలు తీయడం, జోగినుల పాత్ర బోనాలు సమర్పించుకోవడం, అగ్నిగుండాలు దొక్కడం ప్రత్యేకత. ఇక్కడ పుష్కర గుండాన్ని పూర్తిగా ఆధునీకరించి అందులో కృష్ణా వాటర్ నింపుతున్నామని, భక్తులకు తాగునీటి కోసం కొండపైనే పెద్ద ట్యాంకులను ఏర్పాటు చేశామని ఆలయ ఈవో నవీన్ తెలిపారు. ఆలయంలోని కొత్త కళ్యాణ మంటపాన్ని 3 గుండ్ల మీదుగా భక్తులు ఎక్కేందుకు ఇనుప గ్రిల్స్, ఆలయం మొత్తానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా అధికారులతో అన్ని శాఖలతో ఎమ్మెల్యే గారి అధ్యక్షతన సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో వివిధ శాఖలు వారు నిర్వహించే విధుల గురించి కూడా చర్చించడం జరుగుతుంది. అట్లాగే ఇంకా ఏదైనా భక్తులకు ఇప్పుడు మాకు పారిశుద్ధ్యానికి సంబంధించి దాదాపు 500 మంది సిబ్బంది ఎల్లివేళలు అందుబాటులో ఉండేందుకు మేము గత సంవత్సరం ఏర్పాటు చేసినాం. ఈసారి కూడా అంతే సంఖ్యలో నియమించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. అట్లాగే పోలీసు శాఖ నుంచి కూడా బందోబస్తు దాదాపు
గత సంవత్సరం 670 మంది ఈదులో ఉన్నారు. ఈసారి కూడా అంతే మొత్తంలో ఉంటారని మేము ఆశిస్తున్నాం. అట్లాగే భక్తులు 4 నుంచి 5 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. ఈసారి 14 తారీఖు సాయంత్రం 4 గంటలకు నల్గొండ పట్టణంలో నవరోత్సవం కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఏర్పాట్లు భక్తులకు ప్రస్తుతానికైతే టాయిలెట్లు కానీ ఇంకా నీటి సౌకర్యం కానీ అదనంగా ఏర్పాటు చేయడం గతంతో పోలిస్తే. అట్లాగే శిథిలావస్థలో కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉన్న నిర్మాణాలను కూడా మరమ్మతులు చేయించడం జరుగుతుంది. అలాగే ఘాట్ రోడ్డు వెంట చెత్త చెదారం కూడా ఎక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా పాములు కానీ ఇంకా ఏదైనా జంతువుల నుంచి హానికరం లేకుండా ఉండేందుకు కూడా మేము ఏర్పాట్లు చేస్తాం. ఈ నెల 16 నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మహిమాన్విత దక్షిణ కాశీ క్షేత్రంగా వెలుగొందుతున్న నేపథ్యంలో 4 సైట్స్ టీవీ మీకోసం ప్రత్యేక కథనం అందిస్తోంది. త్రేతాయుగంలో పరశురాముడు క్షత్రియ రాజులను సంహరించి మనశ్శాంతి కొరకు ఈ యొక్క క్షేత్రంలో ఈ గుహ లోపల పరమశివుడి యొక్క స్వరూపమైనటువంటి లింగాకారములు ప్రతిష్ఠించి జడల రామలింగేశ్వర స్వామి అనేటటువంటి నామధేయంతో ఆ యొక్క పరశురాముడు అనేక సంవత్సరములు తపస్సు చేస్తూ ఉన్నాడని, ఆ విధంగా చేస్తూ మధ్యలో పరశురాముడు చూచేసరికి అతను ప్రతిష్టాపన చేసినటువంటి స్వామివారి చిన్న మూర్తి పెద్దగా కనిపించిందట. గమనించినటువంటి పరశురాముడు ఈ స్వామి మూర్తిని నేను స్థాపించినటువంటిది కాదు, దీన్ని నేను భిన్నం చేస్తాను అని చెప్పి తన పరశువు అంటే గండ్రగొడ్డలతో శిరస్సు పైన ఒక లింగాకారం పైన కాటు పెట్టడం జరిగింది. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమై ఈ గుహాలయం లోపల ప్రతిష్ఠించి అనేక సంవత్సరములు తపస్సు చేస్తున్నటువంటి నీ పుణ్య ఫలితం వల్ల ఈ స్థలంలో నేనే వెలిశాను అని ఆ పరశురాముడికి చెప్పినట్టు, నీ తపస్సు ద్వారా వెలిసినటువంటి ఈ స్థలంలో వెలిసిన నేను కలియుగంలో మానవులకు కావలసిన ధర్మార్థ కామ మోక్షములను అనుగ్రహించడానికి ఈ గుహాలయంలో వెలిసినట్లు ఆ పరశురాముడికి జడల రామలింగేశ్వర స్వామి స్వరూపంలో ఆ యొక్క స్వామివారు చెప్పినట్టుగా ఇక్కడ స్వామివారి స్థల పురాణం. అంతేకాకుండా స్వామివారి శిరస్సు పైన కాటు ఉంటుంది, అది పరశురాముడు చెప్పినటువంటి గుర్తుగా చెప్తారు పూర్వం నుండి. అంతేకాకుండా జడల ఆకృతిని పోలి శిరోభాగంలో ఉండడం వల్ల ఆ యొక్క జడల రామలింగేశ్వర స్వామి అనేటటువంటి నామధేయం సార్థకమైనట్లుగా పెద్దలు చెప్తారు. అంతేకాకుండా స్వామివారు ఉన్నది పడమర ముఖంగా ఉండేటటువంటి శివుడిలో అఘోర స్వరూపంలో ఉండేటటువంటి శివుడిలో ఉండే తేజస్సు శక్తి ఉంటుంది అని చెప్పి పెద్దల ద్వారా మనకు తెలుస్తున్నటువంటి విషయం. అందుకుగాను మనందరం కూడా నిదర్శనంగా ప్రతి అమావాస్యకు లక్షలాది మంది వచ్చి స్వామివారిని సేవించి దర్శించుకోవడం జరుగుతుంది. ఇది ఈ క్షేత్రంలో ప్రత్యేకంగా జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క క్షేత్రంలో స్వామివారి సన్నిధిలో చండీర్ష వృషభైరవశ్చ హనుమత్పత్రీద్వయస్కందయో పాదాజ శివజామదగ్నిచ లసత్ గోగర్భమర్షిర్ గృహాం మల్లీష భ్రమరాంబ వెంకటపతి పద్మాక్షి పత్నీయుతౌ శ్రీ వీరేశ త్రియుష్మవల్లభయుతం శ్రీరామలింగం భజే. ఆ యొక్క స్వామివారి క్షేత్రానికి ప్రధాన దైవానికి అనుసంధానంగా ఉపాలయములుగా ఆంజనేయ స్వామి, ఎల్లమ్మ, కాలభైరవుడు, స్వామివారి ముద్రికలైనటువంటి పాదములు, అభిషేక జలం కొరకు గోగర్భము, 3 గుండ్ల పైన ఒక స్వామివారు ఉండడం జరిగింది. ఆ యొక్క ముక్తి మార్గం అనేటటువంటి 2 గుండ్ల మధ్యలో నుండి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అది విశేషంగా ఇక్కడ స్వామివారికి వచ్చిన ప్రతి వాళ్ళు దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా అమ్మవారి దేవాలయం గుట్ట కింద ఉంటుంది. అమ్మవారు ప్రతి సంవత్సరము భోగి పండగ రోజు గుట్టపైకి వేంచేసి ఆ పరమశివుడి గురించి తపస్సు చేస్తుందని, తదుపరి రథసప్తమి రోజు ఇక్కడ స్వామివారి విశేషమైనటువంటి కళ్యాణోత్సవము, అగ్నిగుండాలు, ధూపోత్సవము మొదలైనటువంటి కార్యక్రమాల అనంతరము ద్వాదశి రోజు అమ్మవారు స్వామి చెరువుగట్టు ఎల్లారెడ్డి గ్రామములలో గ్రామోత్సవంతో ఈ యొక్క ఉత్సవ కార్యక్రమాలు పూర్తవుతాయి ఈ క్షేత్రంలో. అంతేకాకుండా మహాశివరాత్రి కానీ, శయనేకాదశి కానీ, ప్రత్యేక పర్వదినాలలో కానీ అనేక మంది భక్తులు స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది వాళ్ళందరూ సుఖంగా క్షేమంగా ఉంటున్నారు. ఇదంతా ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. సంతానం కావలసిన వాళ్ళకి సంతానం కానీ, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకు అనారోగ్యం పోయి ఆరోగ్యవంతులుగా కానీ అనేక రకాలైనటువంటి కోరికలు వాళ్ళ భక్తులకు తీర్చుతున్నటువంటి స్వామి ఆయనే మా ఇలవేల్పు అని కొలుస్తూ ఈ లోకంలో సమస్త ప్రజలు క్షేమంగా, సంతోషంగా, సుభిక్షంగా ఉంటున్నారు. స్వస్తి. అర్ధనారీశ్వరుడు ప్రత్యేకం కాబట్టి, జోగిలు గిట్ట అర్ధనారీశ్వరులు కాబట్టి ప్రత్యేకంగా చెరువు గట్టుకే వస్తారు. ఇప్పటి వరకైతే ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే తిరుగులేదు.
ఎక్కడెక్కడి నుంచి హైదరాబాద్ అయితేంది, దేశం నలుమూల నుంచి, తెలంగాణ రాష్ట్రం నలుమూల నుంచి, తెలంగాణ రాష్ట్రం ఎక్కడైతే ఉన్నదో అక్కడి నుంచి నలుమూల నుంచి, బయట రాష్ట్రాల నుంచి గిట్ట ఇప్పుడు ప్రత్యేకంగా చెరువుగట్టుకు వస్తున్నారు. ఎంత ఇబ్బందులు ఉన్నా సరే చెరువుగట్టుకు వచ్చిరంటే తండ్రి ఉన్నాడు, తల్లి ఉన్నది, అక్కడ పోతే మనకు ఆరోగ్యం నయం అయిపోతుంది, మనం ప్రశాంతత ఉంటుంది. ఇంట్లో ప్రశాంతత లేకుండా చెరువుగట్టుకు వెళ్తే ప్రశాంతత దొరుకుద్ది అన్న ఆలోచన ప్రత్యేకంగా చెరువుగట్టు వస్తున్నారు. మేము నల్గొండ టౌన్ మాది. ప్రత్యేకంగా ప్రతి అమావాస్యకు వస్తుంటాము, మధ్యలో సోమవారం దర్శనాలకు వచ్చి పోతుంటాం. మాకు చెరువుగట్టు దగ్గర ఉండడం వల్ల మాకు ఆనందంగా ఉండండి. మేము ప్రతి సోమవారం రాగలగడం జరుగుతుంది. ప్రతి బ్రహ్మోత్సవానికి 2వ నెల బ్రహ్మోత్సవ కళ్యాణానికి ప్రతి సంవత్సరానికి ప్రజలు బాగా పబ్లిక్లలో ఇక్కడ కళ్యాణం బ్రహ్మాండంగా జరగబోతుంది.